అందరికీ నమస్తే అండి. మనందరికీ తెలిసిన రేషన్ బియ్యం స్కామ్ అంటే ఎలా జరుగుద్ది? మనందరికీ తెలిసి లబ్ధిదారులేమో రేషన్ బియ్యం తీసుకోరు, డీలర్కి వదిలేస్తారు. డీలర్ ఏమో ఆ బియ్యం కోసం ఒక ₹10 ₹12 లబ్ధిదారుడికి ఇచ్చేస్తాడు. ఆ మిగిలిన బియ్యం మొత్తం కూడా మిల్లుకు తరలిస్తారు. మిల్లు నుంచి ఎక్స్పోర్టర్స్కి తరలించి వాళ్ళు పోర్టు ద్వారా విదేశాలకు అమ్ముతారు. అలా ప్రభుత్వం ₹43కు కొని లబ్ధిదారుడికి చాలా తక్కువ రేటుకి ఇస్తున్న బియ్యాన్ని లబ్ధిదారుడేమో కక్కుర్తికి పోయి ₹10 తీసుకొని ఆ మిల్లరు ప్లస్ ఆ డీలరు ప్లస్ ఆ ఎక్స్పోర్టర్ వాళ్ళు సంపాదించుకుంటారు. అంతిమంగా ప్రభుత్వానికి నష్టం. సరే, ఇది ఒక రకమైన స్కామ్. ఇది కాకుండా వైసీపీ హయాంలో మరో కొత్త తరహా స్కామ్కి తెరతీశారు. నేను ఇప్పుడు ఫస్ట్ చెప్తున్నది కొన్ని దశాబ్దాల నుంచి ఉంది. సో వైసీపీ హయాంలో కొత్త స్కామ్ ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ పార్టీ అధికారంలో ఉండగా వాళ్ళు ఏం చేశారంటే కొన్ని గోడౌన్స్ని కొన్నారు లేదా లీజుకి తీసుకున్నారు. ఇప్పుడు ఎవరికో వాళ్ళకి గోడౌన్స్ ఉంటాయి, ఊరి చివరి గోడౌన్స్ కట్టి అలా ఉంచుకుంటారు. వాటిని వైసీపీ నాయకులు కొనేశారు లేదా కొంతమంది లీజుకి తీసుకున్నారు. అలా తీసుకున్న దాన్ని ఇప్పుడు కొన్నదాన్ని ఏం చేశారు, ఇప్పుడు నాదవుద్ది, గోడౌన్ నాదవుద్ది, నా పేరు మీద ఆ గోదాం ఉంటుంది. నేనేం చేశా, పౌర సరఫరాల శాఖ వాళ్ళకి అద్దెకిచ్చాను. వాళ్ళు దానిలో బియ్యం నిల్వలు చేస్తారు. అలా నిల్వ చేసినందుకు గాను ఒక్కొక్క బస్తాకి నెలకు ₹5 నాకు చెల్లించాలి. అలా వాళ్ళు ఒక 10,000 బస్తాలు పెట్టుకుంటే 10,000 × 5 నాకు వస్తుంది. సో ఒక్కొక్క గోడౌన్లో కొన్ని లక్షల బస్తాలు నిల్వ చేస్తారు వాళ్ళ కెపాసిటీని బట్టి. అలా నిల్వ చేసి అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారాన్ని వాడుకున్నారు. అక్కడ వరకు పర్లా, దాన్ని అధికారం వాడుకోవడము అంటారు. కానీ అధికార దుర్వినియోగము లేదా అధికారంలో అక్రమానికి తెరతీయడం అనేది ఒకటి ఉంది. మనకి ఇక్కడ జాగ్రత్తగా తేడా చూసుకోండి. అధికారాన్ని వాడుకునే వరకు ప్రజలు పెద్దగా పట్టించుకోరు, అది తప్పేమీ కాదు. వాళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ గోడౌన్స్లో వాళ్ళ స్టాక్ నిల్వ చేసుకొని గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకున్నారు, అది తప్పు కాదు, ఇల్లీగల్ కాదు. కానీ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ వాళ్ళ గోడౌన్స్లో పెట్టిన బియ్యాన్ని లెక్కలు మార్చేస్తే, మాయం చేస్తే, ఇంకెవరికో అమ్మేస్తే, అక్రమంగా తరలిస్తే అది తప్పు. దాన్ని మభ్యపెట్టాలని చూస్తే, మాఫీ చేయాలని చూస్తే అది తప్పు. సో వైసీపీ హయాంలో అదే జరిగింది. పేర్ని నాని గారి గోదాంలో 3,700 బస్తాలు మిస్ అయ్యాయి అనుకున్నది కాస్త 7,500కు పైగా బస్తాలు మిస్ అయ్యాయంట. నిన్నటి వరకు 3,500 బస్తాలు మాత్రమే అన్నారు. కానీ తాజాగా లెక్క తేలింది ఏంటంటే 7,500కు పైగా బస్తాలు మిస్ అయ్యాయి. మరి అన్ని బస్తాలు అక్రమంగా తరలించినట్టే. అలాగే ఆయన ఒక్కడికే చెల్లుబాటు అవ్వాల ఈ అక్రమం. మరో మాజీ మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. సో ఆయన నియోజకవర్గంలో కూడా ఆయన బంధువులకు కూడా సేమ్ గోడౌన్స్ ఉన్నాయి. అందులో కూడా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఈ బియ్యం నిల్వలు చేశారు. అక్కడి నుంచి కూడా కొన్ని బస్తాలు మాయమయ్యాయి. అక్కడ ఒక గోదాం నుంచి 300 బస్తాలు, మరో గోదాం నుంచి 920 బస్తాలు, మరో గోదాం నుంచి 380 బస్తాలు, ఇలా ఇంకా లెక్క తేలట్లా. సో వీళ్ళిద్దరి ఇంకా ఇవే కాకుండా ఈ ఉమ్మడి విశాఖ జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా వైసీపీ నాయకులకు సంబంధించిన గోడౌన్స్లో ఇట్లాగే మిస్ అయ్యాయి అనేది తాజాగా బయటకు వస్తున్న అంశం. సో వీళ్ళు అధికారంలో ఉండగా వెలగబెట్టింది ఇది. సరే, అధికారాన్ని ఇప్పుడు నేను అధికారంలో ఉన్నాను అనుకోండి, నా గోడౌన్స్ గవర్నమెంట్కి రెంట్కి ఇచ్చి గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకోవడం వరకు తప్పు లేదండి, అది అధికారాన్ని వాడుకోవడం అండి. అది అందరూ ఆశిస్తారు, అందరూ చేస్తారు. కానీ నా గోడౌన్లో వాళ్ళు పెట్టిన బియ్యాన్ని నేను అక్రమంగా వేరే వాళ్ళకి అమ్మేసుకొని నేను మాఫీ చేయాలని చూస్తాను కదా, అది అక్రమం, అది తప్పు. అటువంటి కక్కుర్తి పని, అటువంటి నీచ పనులు గత ప్రభుత్వ హయాంలో కొంతమంది నాయకులు చేశారు. ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయి. పేర్ని నాని గారు పాపం 20 రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తప్పించుకొని తిరుగుతున్నారు. వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని కాపాడడానికి కొంతమంది కూటమి నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఆ గేమ్ అలా జరుగుతుంది, ఆ పొలిటికల్ గేమ్ మచిలీపట్నం వేదికగా. ఇప్పుడు బొగ్గన గారి ఈ వ్యవహారం కూడా బయటకు వచ్చింది. మరి వీళ్ళని కూడా ఏం జరుగుద్ది, పోలీసులు ఏమైనా కేసు నమోదు చేస్తారా లేదా చూసి చూడనట్టు వదిలేస్తారా అనేది చూడాలి. మొత్తానికి రేషన్ బియ్యం విషయంలో మరో ట్విస్ట్ అనమాట, ఇది మరో మలుపు ఈ క్రైమ్లో, ఈ ఓవరాల్ నేరంలో. థ్యాంక్ యూ.